సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన ఆదోనిలో వచ్చేసి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు గెలిచినా 5,000 లోపల మెజారిటీతో గెలుస్తారు. మళ్ళీ సీఎం జగన్ ఎందుకు రావాలి? సీఎం పథకాలు ఇచ్చినాడు కానీ, డబ్బులు ఇచ్చినాడు కానీ, ఒక గాసగాని లెక్క ఇంట్లో గాసం పని చేసేవానికి ఎట్లా ఇస్తాడో అట్లా డబ్బులు ఇచ్చినాడు కానీ అభివృద్ధి అనేది లేదు. ఎంతసేపు ఉంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను వచ్చేసి ఒక లేబర్గానే చూసి మాకు చిల్లర చల్లుతున్నాడు, అంతేగాని డెవలప్మెంట్ లేదు. మైను చంద్రబాబు డెవలప్మెంట్ కంపల్సరీ ఐటీ పరిశ్రమలు తెచ్చాడు. కొత్తగా అది రాజధాని నిర్మించాలని 33,000 ఎకరాలు తీసుకున్నాడు. చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఆయన అయితే అభివృద్ధి అనేది కంపల్సరీ. రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి. ఆ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవకాశాలు ఉన్నాయి? 90+ చంద్రబాబు రావచ్చు. 90+ ఎంప్లాయీస్ చేసినారు విత్ సచివాలయం ఆల్సో. 135,000 వాళ్ళు ఎంప్లాయీస్ సచివాలయం వాళ్ళు. జగన్ వచ్చే అవకాశాలు లేవా? చాలా తక్కువ. ఎందుకని? ఆయనకి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు. ఉన్న డబ్బులన్నీ నవరత్నాలకు అయిపోగొట్టా. రోడ్లు ఎన్ని ఉన్నాయి, స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి. ఆయన వెనుకటి డెవలప్మెంటే. ఆయన వేసిన రోడ్లు, స్కూళ్ళు, బిల్డింగ్స్ ఇవే కారణం. ఆదోన్లో ఎవరు రావచ్చు? ఆదోన్లో 500-1000 పైన ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పలేము. తగ్గఫర్ ఉంది, ఇది వాస్తవం. ఆలూరు మాత్రం డిక్లేర్ ఫ్యాన్ విరూపాక్ష. ఇది 100% సూర్. మా ఊరు ఆదోని. మాకు ఎమ్మెల్యే 15 ఏళ్ళ నుంచి ఆయన ఉన్నాడు. సాయిప్రసాద్ రెడ్డి ఉన్నాడు. మళ్ళీ మీనాక్షి నాయుడు కూడా చేసినాడు అప్పుడు. కానీ మాకు కొత్తగా ఎన్నుకున్నారనుకొని బీజేపీకి చాలామంది ఇక్కడ టౌన్లో కానీ పల్లెల్లో కానీ అనుకున్నారు. మార్పు కావాలని అనుకుని చాలామంది చేసినారు. అక్కడ అభివృద్ధి మాకు జరగలేదు ఏమి, కాబట్టి జరుగుతుందేమని చేసినారు. బీజేపీ ఎక్కువ నడిచిందే అనుకున్నాం మేము. సీఎం వచ్చి చంద్రబాబు కావచ్చు అనుకున్నాము. చంద్రబాబు అయితే మాకు ఏమైనా జరుగుతుంది న్యాయం అని మేము ఏదన్నా రోడ్లు కానీ పనులు కానీ ఏదైనా వచ్చే పథకాలు కానీ చంద్రబాబు ద్వారా ఏమైనా వస్తాయేమో అని మేము అనుకున్నాం. అంటే అతను చేసిన తరపట్ల అనేది పిల్లలకి బాగా చేసినాడు. మా పెద్దలకు కూడా డిగ్రీ చదివిన వాళ్ళకి స్కాలర్షిప్ అవన్నీ ఇచ్చినాడు కదా, దానికోసమే బాధపడుతున్నారు చదువుకున్న వాళ్ళకి. అంతే, ఇంకేం లేదు. మామూలు రైతుల కంటే ఏం లేదు. ఎవరు వచ్చే అవకాశం? కొంతమంది వైఎస్ఆర్దే ఉందంటారు. ఇంకా డిగ్రీలు తెలుసు సార్. ఇది బీజేపీ ఉంది కదా, ఈ బీజేపీ నుంచి ఏది వస్తుందో తెలియదు. ఇదే బీజేపీ రావచ్చు సార్. ఇదే ఎక్కువ ఉంది. మీ పేరు? మూకయ్య స్వామి, జంగం మూకయ్య స్వామి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకని? బాగా చేసినాడు, పిల్లలకి బాగా చేసినాడు, రైతులకు బాగా చేసినాడు. నేను బాగా చేసినాడు జగన్ ముఖ్యమంత్రి. నిన్న చేస్తాడు. పిల్లలకి అమ్మఒడి చేసినాడు, రైతులకు డబ్బులు చేసినాడు. 18,000 40,000కి 18,000 వేసినాడు. చంద్రబాబు ఏళ్తాడు, అబద్ధం చెప్తాడు. ఫైనల్ జగన్మోహన్ రెడ్డి.